అందరికీ నమస్కారం. లలితా సహస్రనామ స్తోత్రం 183 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. సంకల్పించి రోజుకొక శ్లోకం చొప్పున 183 శ్లోకాలు పూర్తి చేసిన వారు మీలో ఒక్కరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అలాగే ఇంతకు ముందు వచ్చి కూడా ఈ శ్లోకాలు చూస్తూ తప్పులు సరి చేసుకొని నేర్చుకుని ఇవాళ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం తప్పులు లేకుండా చేయగలము అన్నవారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నేను వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. ఎలా అనేది చెప్తాను. 6 నెలల ప్రయాణం, 183 శ్లోకాలు. ఈ ప్రయాణంలో నేను ధన్యవాదాలు తెలియచేసుకోవాల్సిన వాడు చాలా మంది ఉన్నారు. అయితే ముందుగా అమ్మ కృప ఉండటం వల్లే, ఆ అమ్మ దయ వల్లే నేను పూర్తి చేయగలిగాను. శ్రీరామ్ సమృద్ధి శైలజ గారికి ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నేను అందరిలాగే పుస్తకం కొన్నాను, నా ఉచ్చారణ నచ్చి చేస్తారా అని మీరు అడిగారు. భయం వేసింది, చేయలేనేమో, నేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను అన్నాను. మీరు నేర్పించారు, ప్రోత్సహించారు. అక్షర దోషాలు, ఛందస్సు, అలాగే శ్లోకంలో ఎక్కడ ఉచ్చారణ దోషాలు ఉన్నా కూడా మీరు సరిచేశారు. నేను కూడా నేర్చుకోవడానికి మీరే కారణమయ్యారు. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ఇక నిరాశపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. నీకు అవసరమా, నువ్వు చెయ్యలేవు, రోజుకొక శ్లోకం చొప్పున పోస్ట్ చేయడం అనేది అంత సులువు కాదని. కానీ నన్ను ప్రోత్సహించిన వారు చాలా మంది ఉన్నారు. నాతో ప్రతిరోజు మాట్లాడి నా చుట్టూ ఉండే స్నేహితులు, నువ్వు చేయగలవు, నీకు ఆ పట్టుదల ఉంది, ఖచ్చితంగా చెయ్యి అని ప్రోత్సహించారు. అది కూడా ముఖ్య కారణం. ఇక తర్వాత రోజుకొక శ్లోకం చొప్పున చేస్తూ నా రీల్స్ నేను చేసుకున్నప్పుడు చాలా తక్కువ మంది, అసలు తక్కువ మంది అంటే తక్కువ మంది, లెక్క పెడితే ఒక్కళ్ళో ఇద్దరు ముగ్గురు నన్ను ప్రశ్నించారు, లలితా సహస్రనామం వెంటనే మీ రీల్స్ ఏంటి అని. అంతేకాని మిగతా వాళ్ళు నన్నుగా చూశారు. నేను చేస్తున్న ప్రతి దాంట్లో నా పట్టుదలని, నా ఇష్టాన్ని గమనించారు, గుర్తించారు, ప్రోత్సహించారు. అలాంటి వాళ్ళు మీలో ఎంతో మంది ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి వల్ల కూడా ఇది సాధ్యపడింది. ఎక్కడా నేను నిరుత్సాహపడలేదు, ఎందుకంటే నాకు అసలు బ్యాడ్ కమెంట్సే ఎవరూ పెట్టలేదు. కాబట్టి పూజ గదిలో ఉండి చెప్తున్నాను, ఎప్పుడూ కోరుకునే మాట, మీరందరూ బాగుండాలి. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, ఎదుటి వాళ్ళ చిరునవ్వుకి మనం కారణమైతే అందరం సంతోషంగా ఉంటాం. అలాగే అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నేను ఎప్పుడు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఎలా కలుస్తానో తప్పకుండా చెప్తాను. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా ప్రయాణంలో తోడున్న ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమతో మీ ప్రణతి.